నమస్కారం. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ను కుదిపేసిన ఏపీ లిక్కర్ స్కామ్ ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన దర్యాప్తును మరింత వేగవంతం చేయడంతో రోజుకో కొత్త ట్విస్ట్ బయటపడుతుంది. అయితే ఇక్కడ అందరినీ విస్మయానికి గురిచేస్తున్న విషయం ఏమిటంటే, అధికార కూటమికి చెందిన ఒక ప్రముఖ ఎంపీ భార్యకు ఈ కేసులో ఈడీ సమన్లు జారీ చేయడం. అవును, విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ అలియాస్ కేసినేని చిన్ని సతీమణి జానకి లక్ష్మికి ఈడీ అధికారులు తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని అందులో స్పష్టం చేశారు. గతంలోనూ ఆమెకు సమన్లు పంపినా ఇప్పుడు మరోసారి విచారణకు పిలవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ కేసులో ఈడీ ప్రధానంగా ఎవరిని టార్గెట్ చేస్తుంది? ఈ భారీ మద్యం కుమ్ముకోవడానికి సూత్రధారిగా భావిస్తున్న ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి. ఇప్పుడు ఈడీ దృష్టి అంతా ఆయన చుట్టూ అల్లిన ఆర్థిక లావాదేవీలపైనే ఉంది. రాజు కసిరెడ్డితో జానకి లక్ష్మికి ఉన్న వ్యాపార సంబంధాలు, ముఖ్యంగా ఫ్రైడ్ ఇన్ఫ్రాక్రాన్ ఎల్ఎల్పి కంపెనీ పేరుతో సాగిన అంతర్గత ఒప్పందాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన అక్రమ సొమ్ము హవాలా లేదా థర్డ్ పార్టీ ఒప్పందాల రూపంలో ఈ కంపెనీలోకి మళ్లిందా? ఈ లాభాల్లో ఎవరికైనా వాటాలు ఉన్నాయా అన్న కోణంలో ఈడీ గట్టిగా ఆధారాలు వెతుకుతుంది. అయితే ఈ ఆరోపణలను ఎంపీ కేసినేని చిన్ని తీవ్రంగా ఖండించారు. సదరు ఫ్రైడ్ ఇన్ఫ్రాన్ ఖాన్ కంపెనీ కేవలం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఒక ల్యాండ్ డెవలప్మెంట్ కోసం 2022 డిసెంబర్లో ఏర్పాటు చేసిన స్పెషల్ పర్పస్ వెహికల్ మాత్రమేనని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆ ప్రాజెక్టు కూడా 2022-23 మధ్యలోనే నిలిచిపోయిందని, తమ కుటుంబానికి ఎలాంటి అక్రమ లావాదేవీలతో సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఈడీ గతంలో అడిగిన వివరాలను కూడా ఇప్పటికే సమర్పించామని ఆయన వర్గం చెబుతుంది. కానీ ఇక్కడే రాజకీయ విశ్లేషకులు ఒక బలమైన పాయింట్ లాగుతున్నారు. ఇది ఎవరికీ తెలియని రహస్యం కాదు, బహిరంగ రహస్యం. 2021 డిసెంబర్లో ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నది వైసీపీ. సరిగ్గా ఆ సమయంలో లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తితో కలిసి ఒక టీడీపీ నేత కుటుంబం ల్యాండ్ డెవలప్మెంట్ కోసం కంపెనీని తెరవటం అంటే దాని అర్థం ఏమిటి? అధికారంలో ఒకరు, వ్యాపారంలో ఒకరు అన్నట్లుగా సాగిన ఈ లావాదేవీలను ఇప్పుడు టీడీపీ అధినాయకత్వం నిశ్చితంగా గమనించాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా విమర్శలు ఎదుర్కొనే లోపే నష్ట నివారణ చర్యలు చేపట్టాలని సీనియర్లు భావిస్తున్నారు. నాయకులకు ఈ సమీకరణాలు అర్థం కావడానికి టైం పడుతుందేమో కానీ క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలకు, సోషల్ మీడియాలో ప్రజలకు మాత్రం అసలు మ్యాటర్ ఎప్పుడో అర్థమైంది. అందుకే సెటైర్లు పేలుతున్నాయి, అర్థమైంది రాజా అని. మరి ఈడీ విచారణలో జానకి లక్ష్మి ఎలాంటి ఆధారాలు సమర్పిస్తారు? ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.